హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఎయిమ్స్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్కి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇందులో మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉండే ఎయిమ్స్ మంగళగిరిలో పోస్టింగ్ ఉంటుందండి. డెఫినెట్గా అంటే మనం అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టింగ్ అనేది మనం ఫస్ట్ ప్రియారిటీలో ఎయిమ్స్ మంగళగిరి ఇచ్చుకుంటే డెఫినెట్గా మనకి ఈ గుంటూరులో ఉండే ఎయిమ్స్ మంగళగిరిలో డెఫినెట్గా పోస్టింగ్ వస్తుంది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లో మనకి పోస్టింగ్ డెఫినెట్గా వస్తుందండి. ఇంకా మనం ఫర్దర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్ నోటిఫికేషన్లో చూద్దాం. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రొసీజరు, అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మనకు అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఛానల్ నుంచి కూడా ఎగ్జామ్ అప్డేట్స్, అలాగే జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. సో డెఫినెట్గా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి ఎయిమ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. అండ్ ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు చూసారా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, దాంట్లో కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూసారా నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అని ఉంది. ఈ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు దీంట్లో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళాలండి. వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇది యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి, డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. టోటల్గా 19 పేజెస్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ అని ఉంది. అండ్ అలాగే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకి ఈ నోటిఫికేషన్ నెంబర్ 82/2024. అండ్ అలానే ఈ నోటిఫికేషన్ అనేది మీకు August 1st రిలీజ్ అయిందనమాట. అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసుకుంటే మీకు పే స్కేల్ ఫస్ట్ చూద్దామండి. పే స్కేల్ అనేది పే బ్యాండ్ 2 9,300 నుంచి 34,800 అండి. అండ్ మీకు గ్రేడ్ పే చూసుకుంటే 4,600. మంచి ప్యాకేజ్ అండి, మీకు ఈజీగా 50,000 అబవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ ఉండాలండి. బీఎస్సీ హార్న్స్ నర్సింగ్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ ఉండాలి. మీకు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కానీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ ఇష్యూ అయిన సర్టిఫికేట్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే లేదు అనుకుంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేటు, అలాగే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కానీ, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు హ్యాపీగా. అలాగే ఇంకోటి ఏంటంటే రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ విత్ స్టేట్ అండ్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే ఇంకో క్వాలిఫికేషన్ కూడా అడిగాడు. ఇది కాకపోతే డిగ్రీ లేకపోతే జిఎన్ఎం అండి, డిప్లొమా ఉండాలి. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్, ఇది కూడా సేమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ మీకు ఇష్యూ అయిన సర్టిఫికేట్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. బీఎస్సీ అనుకోండి, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ మీకు డిప్లొమా విషయానికి వస్తే, జిఎన్ఎం విషయానికి వస్తే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మినిమం 50 bedded హాస్పిటల్స్ నుంచి మీకు 2 years సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు విత్ డిప్లొమా. అంటే డిప్లొమా ఉంటే 2 years సర్టిఫికేట్ ఉండాలి ఎక్స్పీరియన్స్. లేదు బీఎస్సీ నర్సింగ్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. దీనికి కూడా సేమ్ అండి, రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ కానీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఏజ్ క్రైటీరియాకి వస్తే మీకు 18 to 30 years మధ్యలో ఉండాలండి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే ఇంకొక విషయం ఏంటంటే మీకు అప్లికేషన్ ఫీజు అండి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మీకు 300 రూపీస్ పే చేయాలి. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 2,400 రూపీస్ పే చేయాలి. ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. ఓకేనా. మిగిలిన వాళ్ళందరూ కూడా జనరల్ ఓబీసీ వాళ్ళు 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2,400 అనేది పే చేయాలి. అది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలన్నమాట. ఆన్లైన్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలానే నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక మోడ్లో ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఓకేనా. ఇంకోటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడండి మీకు.
ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చూద్దాం. అందులో CBT1, CBT2 ఉంటాయి. దాంట్లో చూసుకుంటే స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది మీకు 15th సెప్టెంబర్లో జరుగుతుందండి. అలాగే స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది 4th అక్టోబర్. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు. సో డెఫినెట్గా వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు జనరల్ కండిషన్స్ అండి. ఇందులో చూసుకుంటే ద పోస్ట్ క్యారీ ది యూజువల్ అలవెన్స్ అడ్మిసిబుల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ అలవెన్స్ ఉన్నాయో అన్ని అలవెన్స్లు కూడా ఉంటాయని చెప్పి ఈ పాయింట్లో మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21 ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లై చేయాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నో డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెంట్ ఇన్ ఫిజికల్ ఫామ్. అంటే ఫిజికల్ ఫామ్లో మీరు ఏమీ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి మీకు అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అనిపిస్తే మీ కరెక్షన్స్ కూడా కొంత టైం ఇచ్చాడండి. ఏది అంటే 22 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ అంటే ఈ 2 days మీరు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అప్లై చేసేటప్పుడు అంటే అప్లై చేసినప్పుడే చూసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 21 ఆగస్ట్ అయిపోయిన తర్వాత 22 నుంచి 24 వరకు మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇందులో మీరు కేటగిరీ కరెక్షన్స్ అయితే చేయడానికి అవ్వదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. కేటగిరీ కరెక్షన్స్ ఏవి చేయడానికి అవ్వదు. ఇంకోటి మీకు 21 ఆగస్ట్ తర్వాత మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మార్క్ చేసి పెట్టాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇమేజ్, సిగ్నేచర్ ఏవైతే ఉన్నాయో థంబ్ ఇంప్రెస్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరిగా. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకోటి అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ ఉంటుందండి. చూసి కరెక్ట్గా అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టండి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. అది ఇక్కడ ఈ పాయింట్లో మెన్షన్ చేశాడు. అండ్ అలానే 18 to 30 years అని చెప్పుకున్నాం కదండి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే SC, STకి 5 years, అలానే OBCకి 3 years ఇచ్చాడు. అలానే PWD క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ అయితే 10 years, PWD OBC అయితే 13 years, అలానే PWD SC, ST అయితే 15 years మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, OBC అయితే ఎలా ఉండాలి, SC, ST అయితే ఎలా ఉండాలి, EWS ఎలా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాడు. ఎవరు ఏ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో, ఏ సర్టిఫికేట్ ప్రొఫార్మలో మీకు ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవుతుందండి. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే బెటరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే మీకు ఎగ్జామ్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ టైంలో మీకు ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అంటే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకోటి స్క్రైబ్ రూల్స్ అండి. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు స్క్రైబ్ని ఎవరైతే అలాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అవేనండి. ఇంకోటి ఎవరైతే ప్రెజెంట్ గవర్నమెంట్ సర్వీసులు ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్ సినారియో అంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇదిగోండి, ప్రిలిమినరీ ఒకటి, మెయిన్స్ ఒకటి, 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అది చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఇదిగోండి ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నాయి కదా. ఇందులో ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇదిగోండి, ఈ ప్రిలిమ్స్ స్టేజ్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఫైనల్ మెరిట్ అనేది దీంట్లో నుంచి తీయడం అనమాట. ఫైనల్ మెరిట్ అనేది ఓన్లీ స్టేజ్ 2 నుంచి మాత్రమే తీస్తాడు. ఈ ప్రిలిమ్స్ అనేది ఓన్లీ స్టేజ్ 2కి క్వాలిఫై చేయడానికి మాత్రమే. ఓకేనా. ఇందులో మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 90 minutes ఉంటుంది. టోటల్ 100 MCQ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఎలా ఉంటుందంటే 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. విత్ 4 ఆల్టర్నేటివ్స్ అంటే సేమ్ అలానండి. 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్స్కి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే 20 MCQs ఈజ్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్. అలాగే 80 MCQs రిలేటెడ్ టు సిలబస్ అనమాట. ఓకేనా. అంటే ఇందులో మీకు 20 క్వశ్చన్స్ ఏమో నాన్ టెక్నికల్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ అనేవి మీకు
మీ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నర్సింగ్ కోర్స్ మీద మీకు సబ్జెక్ట్ పైన ఈ 80 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అనమాట. మీకు 90 మినిట్స్ టైంలో ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోద్ది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే 3 రాంగ్ ఆన్సర్స్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ విల్ బి డివైడ్ ఇంటూ 5 సెక్షన్స్ అన్నాడు. 5 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాడు. 18 మినిట్స్ ఈచ్ సెక్షన్ అనమాట. ఓకేనా, వేర్ ఈచ్ సెక్షన్ విల్ బి కంటెంట్ 20 క్వశ్చన్స్. ఓకేనా, 5 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి. 18 మినిట్స్ టైం అనేది ఉంటుంది అనమాట మీకు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఈ 90 మినిట్స్ టైం ఏదైతే ఉందో ఇది 5 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తున్నాడు కదా 18 మినిట్స్ కింద. ఒక 18 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మీకు ఏమవుద్దంటే అది టైం అవుట్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అది టైం అవుట్ అయిపోద్ది. అంటే మీరు 18 మినిట్స్ ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ సెక్షన్ చూడడానికి అవ్వదన్నమాట. అంటే ఇండివిజువల్గా ఈచ్ సెక్షన్కి డెఫినెట్ టైం అనేది ఉంటుంది. ఆ టైం అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సెక్షన్లో క్వశ్చన్స్ మళ్ళీ చెక్ చేయడానికి కూడా అవ్వదు. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఓన్లీ మీరు ఎగ్జామ్ అంటే ఈ 5 సెక్షన్స్ ఈచ్ సెక్షన్లో 18 మినిట్స్ కింద తీసుకోవాలి. 18 మినిట్స్ అయిపోయిన తర్వాత దాని టైం అనేది టైం అవుట్ అయిపోతుంది. ఓకే, అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. 50% ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే 45% ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే 40% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది మినిమం క్వాలిఫైయింగ్ అంటే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై చేయడానికి మినిమం క్వాలిఫైయింగ్ అనమాట. ఓకేనా, ఇది కూడా మీకు ఇక్కడ 1:5 రేషియోలో తీస్తాడు అనమాట సెలక్షన్ కూడా. ఇదిగోండి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:5 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. అది కూడా కేటగిరీ వైజ్ అనమాట. అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ 5 మెంబర్స్ని, ఓబీసీలో ఒక పోస్ట్ 5 మెంబర్స్, అలాగే కేటగిరీ వైజ్ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ సెలక్షన్ 2 విషయానికి వస్తే స్టేజ్ 2 విషయానికి వస్తే మీకు ఇక్కడ టోటల్గా మీకు 180 మినిట్స్ టైం ఉంటుందండి. 160 క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూ. ఇవన్నీ కూడా మీకు సిలబస్ పైన ఉంటాయి. మీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో దానిపైన మాత్రం మీకు సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ 45 మినిట్స్. ఇది కూడా సేమ్, మీకు టైం అవుట్ అయిపోయిన తర్వాత ఒక సెక్షన్ టైం అవుట్ అయిన తర్వాత మళ్ళీ అది మీరు చూసి రాయడానికి అయితే అవ్వదన్నమాట. ఓకే, ఇదంతా కూడా సేమ్. ఇది కూడా మీకు అక్కడ ఇచ్చినట్టే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడు నెక్స్ట్ స్టేజ్ సెలక్షన్కి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఫైనల్ మెరిట్ అనేది ఎలా తీస్తాడంటే మ్యాక్సిమం మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీకు మెరిట్ అనేది తీస్తాడు అనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా టై అయిన కండిషన్లో ఎవరైతే ఓల్డర్ ఏజ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. అది కూడా ఈక్వల్ అయితే మీకు రాంగ్ ఆన్సర్స్ ఎవరు తక్కువ రాశారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు అనమాట. ఈ సిలబస్ అంతా కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయని చెప్పి ఇచ్చాడు అనమాట. మీకు ఫైనల్గా ప్రిపేర్ మెరిట్ లిస్ట్ అనేది మీరు స్టేజ్ 2లో రాసిన ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంకోటి ఏంటంటే వెయిట్ లిస్ట్ ఏమీ ఉండదండి. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మీకు సెలక్షన్ అనేది ఉందో అది మాత్రమే. ఫర్దర్గా మీకు సెకండ్ అంటే వెయిట్ లిస్ట్ నుంచి దాని నుంచి సెలక్షన్ అనేది ఉండదు. ఎవరైతే ఫస్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకోటి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి ఆన్లైన్లో. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ కావాలని నాకు కమెంట్ చేస్తే డెఫినెట్గా నాది కూడా ఒక వీడియో చేసి పెడతాను. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను మీకు. అండ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏనండి, ఇంపార్టెంట్ ఏమీ లేవు. ఒకవేళ మీరు చదివినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే మీకు పిన్ చేసి పెట్టాను, అంటే మార్క్ చేసి పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎయిమ్స్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరులో ఉన్న మంగళగిరి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్న మంగళగిరిలో కూడా మీకు పోస్టింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఇదిగోండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇక్కడ టోటల్గా మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ఇక్కడ 15 ఎయిమ్స్ సెంటర్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇక్కడ అన్నిటిలో మీకు పోస్టింగ్ వస్తుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని మీదే మీకు పోస్టింగ్ అనేది డిపెండ్ అవుతుంది, మీకు వచ్చిన మార్క్స్ అండ్ మీ ప్రిఫరెన్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 80% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ది ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి, అమ్మాయిలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇక్కడ వచ్చిన వేకెన్సీస్లో 80% వేకెన్సీస్ అనేవి ఫిమేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాగా, అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. ఇదిగోండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇది. ఈ డీటెయిల్స్ ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎంక్వైరీ అంటే ఈ రిలేటెడ్గా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా క్వరీస్ ఉంటే ఇదిగోండి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు, దీనికి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా మీకు మండే టు ఫ్రైడే ఈ టైమ్స్ ఇచ్చాడు కదా, 10 to 5 PM అండ్ సాటర్డే 10 to 1 PM. ఓకేనా, ఇవ్వండి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నెక్స్ట్ అనెక్సర్ అవి ఉంటాయి. ఇంకా ఎవరైనా ఈ నోటిఫికేషన్లో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.